అమలాపురంలో ఉండి కార్యకర్తలు నాయకులతో చంద్రబాబు సమావేశం ముగిసింది. 2-3 రోజుల్లో ఒక నిర్ణయం వెల్లడిస్తానని ఆయన తెలిపారు. అయితే కార్యకర్తలను సమావేశానికి పిలిపించుకొని తమతో మాట్లాడలేదని చంద్రబాబుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన తమతో మాట్లాడేందుకు చంద్రబాబు 2 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదని వారు మండిపడుతున్నారు. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలను చెప్పుకోవడానికి వస్తే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామరాజుకు మాత్రమే టికెట్ ఇవ్వాలని ఉండి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక రామరాజుకి టికెట్ ఇస్తేనే తామంతా కలిసి పని చేస్తామని, వేరే వాళ్లకు టికెట్ ఇస్తే ఒప్పుకోమని నినాదాలు చేస్తున్నారు. 2 రోజుల తర్వాత చంద్రబాబు చెప్పే నిర్ణయంపైనే తమ కార్యాచరణ ఉంటుందని రామరాజు తెలిపారు. ఇక అమలాపురంలో ఉండి కార్యకర్తలు నాయకులతో చంద్రబాబు సమావేశం ముగిసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. నియోజకవర్గంలో టికెట్ల మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామరాజు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నిర్ణయాల వల్ల. ఆయన కార్యకర్తలతో ఇవాళ అమలాపురం వచ్చారు. చంద్రబాబు ఎక్కడైతే బస్ చేస్తున్నారో ఆ హోటల్ ముందు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా చంద్రబాబు చెప్పినటువంటి అంశాలు చూస్తే, ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నుంచి మీ అందరినీ పిలవాల్సి వచ్చింది, పొత్తుల వల్ల కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయి, కొందరిని అకామిడేట్ చేయలేకపోయాము, నరసాపురం సీటు బీజేపీకి వెళ్ళడం వల్ల సమస్య అయింది, ఉండి ఎమ్మెల్యే రామరాజుపై ఎలాంటి వివక్షత లేదు, ఏ విధంగా రామరాజుకు న్యాయం చేయాలనేది ఆలోచిస్తున్నాము, కార్యకర్తలకు చెప్పాలని పిలిచాము, రామరాజు రఘురామరావుకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి మీ అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, రామరాజు మొన్నటి ఎన్నికల్లో బాగా పనిచేశారు, ఇప్పుడు కూడా బాగా పనిచేస్తున్నారు, రామరాజు జగన్ బాధితుడు, నాలాంటి వ్యక్తి కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఇలా అందరినీ జైల్లో పెట్టి అధికారం చెలాయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు, పార్టీని నమ్ముకున్న రామరాజును న్యాయం చేస్తాం, నేను నమ్మిన నాయకులకు కార్యకర్తలకు వదులుకోను అని చెప్పి చంద్రబాబు ఉండి కార్యకర్తలతో అయితే సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఖచ్చితంగా రామరాజుకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఉండి కార్యకర్తలంతా కూడా చంద్రబాబు ముందు ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో బీజేపీని కలుస్తున్నాను, కోఆర్డినేషన్ పై చర్చించుకుంటున్నాము, రామరాజు జగన్ బాధితుడు కనుక ఆయనకి న్యాయం చేకూరే విధంగా నేను ప్లాన్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటి అంశాలతో ఉండి నియోజకవర్గంలో టికెట్ మారే అవకాశం కనిపిస్తుంది. RRR అంటే రఘురామకృష్ణరాజుకు టికెట్ వెళ్లేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఇక్కడ 3 రాజులు పోటీ పడుతున్నారు. ఒకడు మంతెన సత్యనారాయణ రాజుతో పాటు రఘురామరాజు, ఇటు రఘురామకృష్ణరాజు, ఈ 3 రాజులు ఉండి నియోజకవర్గానికి పోటీ పడుతుండడంతో ప్రస్తుతం రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలన్న సంకేతాలతో అక్కడ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా ఈ 2 రోజుల్లో బీజేపీతో మాట్లాడి చర్చించిన తర్వాత రామరాజుకు టికెట్ ఇస్తారా, లేదంటే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తారా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం చంద్రబాబు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో అమలాపురంలో చంద్రబాబు బస్ స్టేషన్ హోటల్ దగ్గర అయితే రఘురామకృష్ణ అంటే రామరాజు తరపు నాయకులు కార్యకర్తలు అయితే కొంత ఆందోళన చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.